బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ పెట్రోల్ బంకుల దగ్గర వరుసగా మూడో రోజు కూడా భారీగా క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ కొరత ఉందన్న ఆందోళనతో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పెట్రోల్ కొరత భయంతో పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు నిలిచిపోయిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఓవైపు బంకు సిబ్బంది పెట్రోల్ కొరత లేదని చెబుతున్నా కూడా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ముందస్తు ఫిల్లింగ్ కోసం పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు వాహనదారులు. హైదరాబాద్ లోనే కాదు, జిల్లాల్లోనూ కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పెట్రోల్ కొరత వదంతులతో వాహనదారులు ఇవాళ ఉదయం నుంచే బంకుల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. ట్యాంకులు ఫుల్ చేయించుకోవడంతో పాటు పలువురు క్యాన్లలోనూ నింపుకెళ్లారు. దీంతో అనేక బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. మరికొన్నింటిని మూసివేశారు. ఆందోళనకు గురైన వాహనదారులు బంకులకు పోటెత్తారు. దీంతో హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ లో పెట్రోల్ కష్టాలపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. పెట్రోల్ బంకుల్లో భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో మనం చూస్తున్నాం 4-5 రోజుల నుంచి కూడా వాహనదారులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా ఈ యుద్ధం కారణంగా రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ దొరకదన్న ఒక భయాందోళన వాహనదారుల్లో కనిపిస్తుంది. కాబట్టి హైదరాబాద్లో ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల్లో పెద్ద ఎత్తున క్యూ కనిపిస్తుంది. పెట్రోల్ ఎక్కడైతే అవైలబుల్ ఉందో అక్కడ పెద్ద ఎత్తున క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున 2 వీలర్స్ కావచ్చు, కార్లు కావచ్చు, భారీ వాహనాలు కావచ్చు, పెట్రోల్ పోయించుకునేందుకు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో కనిపిస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే నో స్టాక్ బోర్డులు చూస్తున్నారో వాహనదారులు ఇంకా ప్యానిక్ అవుతున్నారు. రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ఏమాత్రం దొరకదని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం జూబ్లీ చెక్ పోస్టు దగ్గర ఉన్న భారత్ పెట్రోలియం బంక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పరిస్థితిని చూస్తున్నాం. పెద్ద ఎత్తున వాహనదారులు పెట్రోల్, డీజిల్ పోయించుకునేందుకు క్యూ లైన్లో ఉన్న పరిస్థితిని చూస్తున్నాం. మనకి ఇక్కడ మేనేజర్ ఉన్నాడు. మేనేజర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి సిచ్యువేషన్ కారణం, మీరు ఏమై ఉంటుంది అనుకుంటారు? ఇట్లా వాహనదారులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. ఫుల్ ట్యాంకులు చేయించుకోవడానికి కారణం ఏమైంది అంటున్నారు? షార్టేజ్ అయితే ఏం లేదు. కొంచెం రూమర్స్ అక్కడ కొంచెం యుద్ధాలు జరుగుతున్నాయి కదా, దానివల్ల షార్టేజ్ రావచ్చు అని వీళ్ళు అవసరానికి మించి వేసుకుంటున్నారు. అవసరానికి మించి వేసుకునే వరకు ఏమైతే పంపులు డ్రై అయిపోతున్నాయి. ఎంత అవసరమో అంత వేసుకుంటే అందరికీ దొరికిపోతుంది. ఒకరిని చూసి ఒకరు దాన్ని ఇది చేసేసారు. ఎవరు భయపడే అవసరం కూడా లేదు. వీళ్ళు అనవసరంగా భయపడి దొరుకుతుందో లేదో అనే ఆందోళనలతోటి ఇది చేస్తున్నాం. మాకైతే బాగానే ట్యాంకర్స్ వస్తున్నాయి. మేమైతే సప్లై ఇస్తున్నాము. డైలీ ఎంత వస్తుందో అంత వస్తుంది. కాకపోతే తీసుకోవడం ఎక్కువ తీసుకునే వరకు నో స్టాక్ బోర్డులు వచ్చేస్తాయి కదా, ఆటోమేటిక్గా పెట్టేస్తారు కదా. స్టాక్ లేనప్పుడు స్టాక్ తొందరగా అయిపోతుంది. కాకపోతే ఎవరు భయపడకుండా అవసరం ఉన్న కార్డు అంతా వేసుకోండి. వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి. మన దగ్గర స్టాక్ బాగానే ఉంది. మాది సర్వీస్ కూడా ఇస్తున్నాము, పోస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది స్టాక్ విషయంలో ఎటువంటి అది లేదు. ఖచ్చితంగా స్టాక్ రోజు రావాల్సిన స్టాక్ వస్తుంది కాబట్టి దాంట్లో ఎటువంటి డిఫరెన్స్ లేదు. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. మనతో ఒక కస్టమర్ కూడా ఉన్నారు. చెప్పండి, మీరు పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నారా? ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ వేసిండ్రు. రెగ్యులర్గా అయితే నార్మల్ ట్యాంకే వేస్తారంట. నార్మల్ అంటే 200-300 కన్నా ఎక్కువ వేయము. నేను రిక్వెస్ట్ చేస్తే ఫుల్ ట్యాంక్ వేసాను. మీరు ఫుల్ ట్యాంక్ ఎందుకు చేయించుకోవాలనుకుంటారు? రెగ్యులర్గా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటారా? లేదండి, మేము రెగ్యులర్గా 200, 150, 200, 300 వేసుకుంటాం. అంతకన్నా ఎక్కువ వేయించుకోము. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ లాక్డౌన్ సిచ్యువేషన్ వచ్చే పొజిషన్ ఉందేమో అని తీసుకొచ్చినా. మళ్ళీ ఇంకొక బండి కూడా ఉంది, మా అన్న ఇంటికాడ ఉంది. ఆ బండి ఖాళీ ఉంది. దానికోసం తీసుకొస్తే 2 బాటిల్ పోయానన్నారు. పెట్రోల్, డీజిల్ దొరకదు, లాక్డౌన్ వస్తుందని ఎందుకు అనుకుంటున్నారు? మీరు ఎందుకు ఇవన్నీ నమ్ముతున్నారు? ఇక సిచ్యువేషన్ పబ్లిక్ని చూసి మేము కూడా చూడాల్సింది. ఎందుకంటే పెట్రోల్ దొరుకుతలేదు. నిన్న మొత్తానికి బంద్ అయిపోయినాయి పెట్రోల్. నిన్న 8-8:30కి వస్తే ఇక్కడ పెట్రోల్ పంప్ బంద్ ఉంది. 24 అవర్స్ పెట్రోల్ పంపే బంద్ ఉంది. సో సిచ్యువేషన్ ఇట్లుంది కాబట్టి మేము ముందే ఇక మార్నింగ్ వచ్చి లైన్లో నిలబడి ఇప్పుడు పోయించుకున్నాం. సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని ఎక్కువగా వాహనదారులు నమ్ముతున్నారు. సోషల్ మీడియాలో మళ్ళీ లాక్డౌన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం మరింత పెరిగితే కనుక పెట్రోల్, డీజిల్ సరఫరా పూర్తిగా నిలిచిపోతుంది. ఇటువంటి ప్రచారాన్ని, వదంతులను ఎక్కువగా నమ్ముతున్న నేపథ్యంలోనే కొంత వాహనదారులు ప్యానిక్ అవుతున్నారని చెప్పవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనం భారత్ పెట్రోలియం బంక్ మేనేజర్తో కూడా మాట్లాడాం. దాంతోపాటు నిన్న తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సమీక్షలు నిర్వహించి ఆయిల్, డీజిల్, పెట్రోల్ కొరత లేదు కాబట్టి ప్రచారాలను నమ్మకుండా పూర్తి స్థాయిలో పబ్లిక్ ప్యానిక్ కావద్దని చెప్పి ప్రభుత్వాలు కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. టెంటివ్ కూడా వాహనదారులకు అదే విజ్ఞప్తి చేస్తోంది. ఎటువంటి కొరత లేదు. డీజిల్, పెట్రోల్ పూర్తి స్థాయిలో
హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్తో పాటు తెలంగాణకు అన్ని కావాల్సిన సరఫరా చేసేంత నిల్వలు ఉన్నాయి కాబట్టి ఎవరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లాక్డౌన్ వచ్చే పరిస్థితి కూడా ఏమాత్రం లేదు కాబట్టి మీకు అవసరమైనంత పెట్రోల్ డీజిల్ని ఖచ్చితంగా పోయించుకొని ప్యానిక్ అవ్వద్దని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తుంది. కెమెరా పర్సన్ సాయితో కర్ణాకర్ 10 టీవీ హైదరాబాద్.